దిశ టీవీ. వరాలు ఇయ్యాలని దేవుణ్ణి కోరుకుంటారు. అయితే నిజంగా దేవుడి ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారో అడుగుదాం రండి. అయితే ఏం కోరుకుంటారు? మంచిగా చదువుకోవాలి, బాగా చదువుకోవాలి. ఎంత చదువుకుంటారు? జాబ్ వచ్చే వరకు చదువుకుంటారు. మీరు ఏంటి దేవుడి ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? సమాజం బాగుపడాలని కోరుకుంటాం, అమ్మాయిలు సేఫ్టీగా ఉండాలని. మీరు మేడం? నా ఫ్యూచర్ బాగుండాలి, మంచి మార్క్స్ రావాలి, ఓకే, మంచి హస్బెండ్ అట్లాంటి పక్కా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ. అంత మంచి జరగాలి, ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. మీరేం కోరుకుంటారు? మేము అంతేనండి, ఫ్యామిలీ మంచిగా ఉండాలి. మా పెళ్లి రోజు అండి ఈరోజు, మా పెళ్లి రోజు ఈరోజు, మ్యారేజ్ డే. థ్యాంక్ యూ మేడం. పెళ్లి రోజు మంచిగా ఉండాలి. మా ఫ్యామిలీ అండి ధరణి, కృష్ణారావు, చామంతి, రేవంత్ కుమార్. మా మ్యారేజ్ డే అండి ఈరోజు. మంచిగా జరగాలి, మా ఫ్యామిలీ. ఫ్యామిలీ అంతా మంచిగా ఉండాలని కోరుకుంటాం. దేవుడి ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? అంటే ఏం కోరుకుంటాం, అందరు బాగుండాలని కోరుకుంటాం. అందరూ బాగుండాలి. ఏం కావాలి? ఒక మంచి జాబ్ రావాలని కోరుకుంటా. ఓకే, థ్యాంక్ యూ. ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? మళ్ళీ హ్యూమన్ లైఫ్ వద్దనుకుంటాను. మళ్ళీ చూడాలని అమ్మవారండి, అది మాత్రం షూర్. మళ్ళీ చూడాలని ఉంటుందన్నమాట, అమ్మవారిని చూస్తే అట్లా ఉంటుంది. ఓకే, దేవుడి ప్రత్యక్షం అయితే మీరేం కోరుకుంటారు? ప్రత్యక్షం అవ్వాలని నేను అనుకోను, కానీ చూసాను, చాలా బాగుంది. ఆవిడ దగ్గర శక్తి ఉందని మాత్రం అర్థమైంది. ఓకే, దేవుడి ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? ఏం కోరుకుంటాం? ఏం కోరుకుంటారు? ఏం కోరుకోరా? మంచిగా ఉండాలా, అందరు మంచిగా లైఫ్లో ఉండాలా అని అయితే మీరు ఏం కోరుకుంటారు? అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటాను. అయితే ఏం కోరుకుంటారు? దేవుడి ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? దేవుడి ప్రదర్శన ఏం కోరుకుంటారు? బాగుండాలని కోరుకోండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కూడా చెప్పండి, ఏం కోరుకుంటారు? అనుకున్న కోరికలన్నీ అంటారు. థ్యాంక్ యూ. మంచి జరగాలని, అందరికి మంచి జరగాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. మా మనసులో ఉంది కోరుకుంటాం. మనసులో ఏది ఏం కోరుకుంటారు? మరి చెప్పకూడదు, దేవుడు కోరుకునేది చెప్పకూడదు బయట. హ్యాపీగా ఉండాలని. ఓకే, ఎవరు హ్యాపీగా ఉండాలి? అందరూ. థ్యాంక్ యూ. దేవుడి ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? మనుషులు లైక్ చెడు వైపు వెళ్ళకుండా ఆపడానికి కోరుకుంటాం. థ్యాంక్ యూ. ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? అందరు బాగుండాలని కోరుకుంటాం. అందరు బాగున్నారు. థ్యాంక్ యూ. ఏం కోరుకుంటాం? జాబ్ రావాలని కోరుకుంటాం. ఓకే, మీరేం కోరుకుంటారు? అందరు బాగుండాలని. అందరూ అంటే ఎవరు? అందరూ మనకు తెలిసిన వాళ్ళు అందరూ. ఓకే, థ్యాంక్ యూ. ఏం కోరుకుంటారు? ప్రెజెంటా అందరూ బాగుండాలని కోరుకుంటాం, అంతే కదా. అంతే, లిటరలీ అంతే. థ్యాంక్ యూ. ఏం కోరుకుంటారు? మా అమ్మ కనపడాలని కోరుకుంటా. అర్థం కాదు, ఎవరు? మా మమ్మీ. మేము బాగుండే కోరుకుంటారు. మీరేం కోరుకుంటారు? దేవుడు కోరుకుంటారు. ప్రత్యక్షం అయితే బాగుండాలని కోరుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ మంచిగా కావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ. అందరూ బాగుండాలి. ఓకే, థ్యాంక్ యూ. మంచి జాబ్ కావాలి, మా పేరెంట్స్ మంచిగా ఉండాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ. దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? ప్రత్యక్షం ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటాం అంట? ఏం కోరుకుంటారు? ఏం లేదు, నాకు మంచి జాబ్ అంటని. ఓకే, మీరేం కోరుకుంటారు? మంచిగా ఇంకో బెటర్ జాబ్ రావాలి అని కోరుకుంటున్నాను. నాకు మంచిగా చదువు రావాలనుకుంటా. అవునా, నువ్వేం కోరుకుంటావు? మంచిగా చదువు రావాలని కోరుకుంటా. ఓకే, వెరీ గుడ్. దేవుడు కనుక ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? నేను అక్క బీటెక్ అయిపోవాలని కోరుకుంటాను. చదవకుండానా? మీరు దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? ఈ చదువు ఇది ఏమి ఉండొద్దని కోరుకుంటా. మీరు చెప్పండి, దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? చెప్పండి, మీరేం కోరుకుంటారు? మీరేం కోరుకుంటారు? దేవుడు ప్రత్యక్షం అయితే మీరేం కోరుకుంటారు? బీటెక్లో మొత్తం పాస్ అవ్వాలని కోరుకుంటా. ఓకే, ఆ దేవుడు కనుక ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారు? నేనైతే మమ్మీ డాడీ బాగుండాలి, మంచి జాబ్ రావాలి అని కోరుకుంటారు. ఓకే, థ్యాంక్ యూ. అందరూ క్షేమంగా ఉండాలి, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జనాలు మంచిగా ఉండాలి, ఇది అని కోరుకుంటాం. మీరు ఎవ్రీ టైం ఇక్కడికి వస్తారా? ఎవ్రీ సండే వస్తాం. మరి మీరు కోరుకున్న కోరికలను నెరవేరుస్తాం. ఓకే, థ్యాంక్ యూ. దేవుడు కనుక ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారు? దేవుడు ప్రత్యక్షం అనుకో, నిజంగానే మీరు మొక్కిన తర్వాత ఏం కోరుకుంటారు? కోరిక ఎట్లా చెప్తారు? మీరు జనం గుడికి ఎందుకు వస్తారని మీరు అనుకుంటారు? వాళ్ళకి కష్టాలు ఉన్నప్పుడు మొక్కడానికి వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకోవడానికి వస్తారు. మీరేమైనా కోరికలు కోరుకున్నారా? ఏముంటుందో చదువు మంచి రావాలి, జాబ్ రావాలి, అంతే. ఓకే, దేవుడు ప్రత్యక్షం అయితే మీరు ఏం కోరుకుంటారు?
ఏముందేం లేదు ఏం లేదు ఏం లేదు బాగున్నావు బాగుండాలని కోరుకుంటాం అంతే బాగుండాలని కోరుకుంటారా దేవుడిని బాగున్నామని అడుగుతారా బాగున్నామని అడిగిన తర్వాత బాగుండాలని కోరుకుంటాం రష్ ఉన్న దగ్గరనైతే దేవుని చూడాలనుకుంటాం ఫస్ట్ అయితే కనిపించడం బాగా సో ఇదండి దేవుడు ప్రత్యక్షం అయితే ఏం కోరుకుంటారని నేను అడిగిన ప్రశ్నకి చెప్పిన సమాధానాలు. సో దేవుడే కనుక ప్రత్యక్షం అయితే మీరేం కోరుకుంటారో కమెంట్ చేయండి.